ఎటువంటి పప్పుల్ని వాడకుండా మార్నింగ్ హడావుడి లేకుండా ఇన్స్టెంట్‌గా గోధుమ రవ్వతో బందోసం ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్‌లోకి కప్పు వరకు గోధుమ రవ్వని, అరకప్పు వరకు పెరుగుని, అరకప్పు వరకు వాటర్‌ని వేసి అడుగు నుంచి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పావుగంట పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు మినపప్పు, 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేయించుకున్నాక 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చిని లైట్‌గా వేయించుకున్నాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రవ్వని మిక్సీ జార్‌లో కొద్ది కొద్దిగా వేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసి బౌల్‌లోకి తీసుకోవాలి. ముందుగా మనం వేయించుకున్న పోపును కూడా వేసేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని పావు టీ స్పూన్ వరకు వంట సోడాను వేసి బాగా అడుగు నుంచి కలుపుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకున్న చిన్న కడాయిని పెట్టుకొని ఇందులోకి ముందుగా ఆయిల్ వేసి 2 గరిటెల వరకు బ్యాటర్‌ని వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మళ్ళీ కాస్త ఆయిల్ వేసేసి మూత పెట్టేయండి. ఒక 2, 3 మినిట్స్ తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇంతే అండి. ఎంతో టేస్టీ అయిన బందోస రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.